నమస్కారం. మన ప్రయాణం ఆగదు, మన వేట ఆగదు. 600 చిట్కాలతోనే సరిపెట్టుకుందానా? లేదు కదా. అందుకే మీకోసం మరో 100 సరికొత్త వజ్రాల్లాంటి చిట్కాలతో వచ్చేశాను. ఇది పార్ట్ 7. ఈ వీడియోలో మనం 601 నుండి 700 వరకు మన అమ్మమ్మల నాటి సాంప్రదాయ చిట్కాల నుండి ఈనాటి మోడర్న్ సేఫ్టీ అండ్ హెల్త్ హ్యాక్స్ వరకు అన్నీ చూడబోతున్నాం. ఈ వీడియో చూస్తే మీరు వంటగది విజ్ఞానవేత్త అంటే కిచెన్ సైంటిస్ట్ అయిపోవడం ఖాయం. వెల్కమ్ టు డిఐడి తెలుగు. లెట్స్ రాక్. నిపుణులైన వంట చిట్కాలు. ఇడ్లీలు మల్లెపువ్వుల్లా. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు అందులో కొంచెం ఉడికించిన సగ్గుబియ్యం కలిపితే ఇడ్లీలు దూదిలా వస్తాయి. రవ్వదోశ. రవ్వదోశ పిండిలో 1 స్పూన్ గోధుమ పిండి కలిపితే దోశ పెనానికి అతుక్కోకుండా వస్తుంది. బెండకాయ జిగురు. బెండకాయ కూర వండేటప్పుడు 1 స్పూన్ పెరుగు వేస్తే జిగురు పూర్తిగా పోతుంది. క్రిస్పీ పకోడీ. పకోడీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం వేడి నూనె పోస్తే పకోడీలు కరకరలాడతాయి. టీ పొడి. టీ డికాషన్ వడపోసిన తర్వాత మిగిలిన పొడిని రాగి లేదా ఇత్తడి పాత్రలు తోమడానికి వాడితే అవి తళతళా మెరుస్తాయి. పాలు మాడకుండా పాలు కాచే గిన్నె అడుగున కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత పాలు పోసి కాస్తే అడుగంటదు. మటన్ ఉడకాలంటే మటన్ ఉడికించేటప్పుడు అందులో 1 తమలపాకు వేస్తే త్వరగా ఉడుకుతుంది. ఉప్పు గడ్డకట్టకుండా. వర్షాకాలంలో ఉప్పు గడ్డకట్టకుండా ఉండాలంటే ఉప్పు జాడిలో కొన్ని బియ్యం గింజలు వెయ్యాలి. నిమ్మకాయ రసం. నిమ్మకాయను కోసే ముందు నేలమీద పెట్టి అరచేతితో నలిపితే రసం ఎక్కువగా వస్తుంది. బంగాళదుంప స్వీట్. బంగాళదుంపలు తీపిగా ఉంటే వాటిని ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వెయ్యాలి. కొత్తిమీర నిల్వ. కొత్తిమీరను కడిగి ఆరబెట్టి గాలి చొరబడని డబ్బాలో టిష్యూ పేపర్ వేసి పెడితే 2 వారాలు తాజాగా ఉంటుంది. వెల్లుల్లి వాసన. వెల్లుల్లి వలిచిన తర్వాత చేతులు వాసన వస్తుంటే స్టీల్ స్పూన్తో చేతులు రుద్దుకొని కడగాలి. దోసపెనం. దోసపెనం మీద దోసలు అంటుకుంటుంటే ఉల్లిపాయ ముక్కతో నూనె రాసి కొంచెం నీళ్లు చల్లి తుడవాలి. పూరీ నూనె. పూరీ వేయించేటప్పుడు నూనెలో కొంచెం ఉప్పు వేస్తే పూరీలు నూనె పీల్చవు. చక్కెర డబ్బా. చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే 4-5 లవంగాలు వెయ్యాలి. అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో పసుపు, ఉప్పు, నూనె కలపాలి. బిర్యానీ రైస్. బిర్యానీ రైస్ పొడిపొడిగా రావాలంటే ఉడికించే నీటిలో నిమ్మరసం, నూనె వెయ్యాలి. కందిపప్పు. కందిపప్పును ఉడికించే ముందు కొంచెం నూనెలో వేయిస్తే సాంబార్ రుచి అద్భుతంగా ఉంటుంది. కొబ్బరిచిప్ప. కొబ్బరిచిప్ప నుండి కొబ్బరి సులభంగా రావాలంటే దాన్ని స్టవ్ మీద కాసేపు వేడి చేస్తే సులభంగా వస్తుంది. పనీర్ సాఫ్ట్గా. ఫ్రిడ్జ్లో పెట్టిన పనీర్ గట్టిగా ఉంటే వండటానికి 10 నిమిషాల ముందు గోరువెచ్చని నీటిలో వేస్తే మెత్తగా ఉంటుంది. గుడ్డు పెంకు. ఉడికించిన గుడ్డు పెంకు రావాలంటే ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు, వెనిగర్ వెయ్యాలి. పాలకూర. పాలకూర వండేటప్పుడు మూత పెట్టకూడదు. పెడితే ఆకుపచ్చ రంగు మారుతుంది. కాఫీ పొడి. కాఫీ పొడి గడ్డకట్టకుండా ఉండాలంటే దానిని ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. మైదాపిండి. మైదాపిండి పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో బిర్యానీ ఆకు వెయ్యాలి. జీడిపప్పు. జీడిపప్పులో పురుగు రాకుండా ఉండాలంటే డబ్బాలో 2-3 లవంగాలు వెయ్యాలి. ఇంటి నిర్వహణ మరియు క్లీనింగ్. బొద్దింకలు. సింక్ కింద బొద్దింకలు రాకుండా ఉండాలంటే బోరిక్ పౌడర్ చల్లాలి. చీపురు. కొత్త చీపురు కొన్నప్పుడు అది రాలకుండా ఉండాలంటే కొన్న వెంటనే దానిని ఉప్పు నీటిలో కాసేపు ఉంచాలి. ఫ్రిడ్జ్ వాసన. ఫ్రిడ్జ్లో దుర్వాసన వస్తుంటే 1 నిమ్మకాయ చెక్కను ఉంచాలి. అద్దాలు. అద్దాలను న్యూస్ పేపర్ మరియు వెనిగర్తో తుడిస్తే మచ్చలు లేకుండా మెరుస్తాయి. టైల్స్. బాత్రూమ్ టైల్స్ మధ్య మురికిపోవాలంటే పాత టూత్ బ్రష్తో బేకింగ్ సోడా పెట్టి రుద్దాలి. సింక్ పైపు. సింక్ పైపు బ్లాక్ అయితే బేకింగ్ సోడా వేసి వేడి నీళ్లు పొయ్యాలి. కర్పూరం. బట్టల అల్మారాలు కర్పూరం బిళ్లలు పెడితే పురుగులు రావు, మంచి వాసన వస్తుంది. మిక్సీ జార్. మిక్సీ జార్ బ్లేడ్లు పదునుగా ఉండాలంటే నెలకు ఒకసారి లాళ్ల ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి. ఫ్లాస్క్ వాసన. థర్మోస్ ఫ్లాస్క్లో వాసన పోవాలంటే వేడి నీళ్లు, బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఉంచాలి. దువ్వెనలు. దువ్వెనలు క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి నానబెట్టాలి. మరకలు. బట్టలపై ఇంకు మరకలు పడితే దానిపై శానిటైజర్ వేసి రుద్దితే పోతుంది. షూ వాసన. షూస్ నుండి వాసన రాకుండా ఉండాలంటే లోపల టీ బ్యాగ్స్ లేదా బేకింగ్ సోడా వెయ్యాలి. ఫ్యాన్ రెక్కలు. ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేసేటప్పుడు పాత దిండు కవర్ అంటే పిల్లో కవర్ వాడితే దుమ్ము కింద పడదు. దుమ్ము శుభ్రం చేయడం సులభం. కత్తెర. కత్తెర పదును తగ్గితే అల్యూమినియం ఫాయిల్ పేపర్ను కత్తరిస్తే పదును పెరుగుతుంది. నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ గడ్డకట్టకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్టిక్కర్స్. కొత్త సామాన్ల మీద స్టిక్కర్స్ పోవాలంటే హెయిర్ డ్రాయర్తో వేడిగాలి పంపించాలి. ఇనుప పెనం. ఇనుప పెనం తుప్పు పట్టకుండా ఉండాలంటే కడిగిన తర్వాత నూనె రాసి ఉంచాలి.
మొక్కలు. బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకు పోస్తే అవి బాగా పెరుగుతాయి. చీమలు వచ్చే దారిలో పసుపు లేదా టాల్కం పౌడర్ చల్లాలి. బల్లులు రాకుండా ఉండాలంటే కిటికీల దగ్గర గుడ్డు పెంకులు లేదా నెమలి ఈకలు పెట్టాలి. వాషింగ్ మెషీన్ టబ్ క్లీన్ చేయడానికి వెనిగర్ వేసి ఒక సైకిల్ రన్ చెయ్యాలి. టూత్ బ్రష్లను 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. ఫోన్ ఛార్జింగ్ త్వరగా ఎక్కాలంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టాలి. స్విచ్ బోర్డ్లు క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడవచ్చు. జాగ్రత్తగా. అగరబత్తి స్టాండ్ కింద ఒక ప్లేట్ పెడితే బూడిద కింద పడదు. శుభ్రం చేయడం సులభం. ఆరోగ్యం మరియు సౌందర్యం. గొంతు నొప్పి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు. ఆవిరిపట్టే నీటిలో పసుపు లేదా విక్స్ వేస్తే జలుబు, తలనొప్పి తగ్గుతాయి. ఎసిడిటీ. గ్యాస్ లేదా ఎసిడిటీ ఉంటే భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది. నిద్ర. రాత్రిపూట పాలు తాగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. మలబద్ధకం. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది. నల్లది పెదాలు. పెదాలు నల్లగా ఉంటే మీగడ మరియు పసుపు కలిపి రాసుకోవాలి. కళ్ల మంటలు. కీరదోసకాయ ముక్కలను కళ్లమీదు పెట్టుకుంటే చల్లగా ఉండి మంటలు తగ్గుతాయి. జుట్టు రాలడం. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. మొటిమల మీద తులసి ఆకుల రసం రాస్తే త్వరగా తగ్గుతాయి. పాదాల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాదాలకు వ్యాసిలిన్ రాసుకుని సాక్స్ వేసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన. భోజనం తర్వాత సోంపు లేదా యాలకలు నమిలితే నోటి దుర్వాసన రాదు. వడదెబ్బ. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. రక్తహీనత. పల్లీలు అంటే వేరుశెనగ మరియు బెల్లం కలిపి తింటే రక్తం పడుతుంది. పంటినొప్పి ఉన్న ప్రదేశంలో లవంగం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. వెన్నునొప్పి. ఎక్కువసేపు కూర్చునేవారు వెన్ను నిటారుగా ఉంచాలి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. బరువు తగ్గడం. రాత్రి భోజనం నిద్రపోవడానికి 2 గంటల ముందే చెయ్యాలి. జ్ఞాపకశక్తి. రోజుకు 10 బాదం పప్పులు నానబెట్టి తింటే మెదడు చురుగ్గా ఉంటుంది. డీహైడ్రేషన్. దాహం వెయ్యకపోయినా గంటకొకసారి కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ సౌందర్యం. శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. చుండ్రు. తలస్నానం చేసే ముందు పుల్లటి పెరుగును తలకు రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. గోళ్లు విరిగిపోతుంటే వాటిని ఆలివ్ ఆయిల్లో కాసేతు ముంచాలి. కడుపు నొప్పి. వాము అంటే అజ్వైన్ మరియు ఉప్పు కలిపి నమిలితే కడుపు నొప్పి తగ్గుతుంది. వేడి చేస్తే. శరీరానికి వేడి చేస్తే మెంతులు నానబెట్టిన నీళ్లు తాగాలి. చెవి నొప్పి. వెల్లుల్లి రెబ్బను నూనెలో వేడిచేసి గోరువెచ్చగా చెవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది. ఒత్తిడి. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆదా మరియు సేఫ్టీ చిట్కాలు. గ్యాస్ ఆదా. పప్పులు, బియ్యం వండే ముందు అరగంటసేపు నానబెడితే గ్యాస్ ఆదా అవుతుంది. కరెంట్ బిల్లు. గదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్, లైట్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. కూరగాయలు. సీజన్లో తక్కువ ధరకు వచ్చే కూరగాయలను కొని నిల్వ చేసుకోవడం మంచిది. ఉదాహరణకు బఠానీలు, టొమాటో ప్యూరీ. సోపు ముక్కలు. చిన్నగా మిగిలిపోయిన సోపు ముక్కలను ఒక సాక్స్లో వేసి హ్యాండ్ వాష్గా వాడుకోవచ్చు. షాపింగ్ లిస్ట్. మార్కెట్కి వెళ్లే ముందు లిస్ట్ రాసుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. నీటి ఆదా. కూరగాయలు కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పొయ్యాలి. పాత బట్టలు. పాత టీషర్ట్స్, బనియన్లను డస్టింగ్ క్లాత్స్గా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు. ప్లాస్టిక్ కవర్లను పారేయకుండా చెత్తబుట్టలో అంటే డస్ట్బిన్ లైనర్గా వాడుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్. ఇంట్లో ఎప్పుడూ బ్యాండేజ్, డెటాల్, పారాసిటమాల్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఎమర్జెన్సీ నంబర్లు. అంబులెన్స్, పోలీస్, డాక్టర్ నంబర్లు అందరికీ కనిపించేలా గోడపై అంటించాలి. గ్యాస్ లీకేజ్. గ్యాస్ వాసన వస్తే లైట్ స్విచ్ వేయకూడదు, కిటికీలు తెరవాలి. వేడి నూనె. వంట చేసేటప్పుడు నూనెలో నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి. కత్తులను పిల్లలకు అందకుండా ఎత్తులో పెట్టాలి. ఫ్లోర్ క్లీనింగ్. నేల తుడిచే నీటిలో కొంచెం ఉప్పు, కర్పూరం వేస్తే ఈగలు రావు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తాళం. ఊరెళ్లేటప్పుడు ఇంటి తాళం సరిగ్గా వేశామా లేదా అని 2 సార్లు చెక్ చేసుకోవాలి. సోషల్ మీడియా. ఊరెళ్లినప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం భద్రతకు మంచిది. పాస్వర్డ్స్. బ్యాంక్ పాస్వర్డ్స్ను ఎవరికీ చెప్పకూడదు, ఫోన్లో సేవ్ చేసుకోకూడదు. స్పామ్ లింక్స్. ఫోన్కు వచ్చే అనుమానాస్పద లింక్స్ను క్లిక్ చేయకూడదు. పవర్ బ్యాంక్. ప్రయాణాల్లో పవర్ బ్యాంక్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఆధార్ కాపీ. ప్రయాణాల్లో ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాల జిరాక్స్ కాపీలు వేరే బ్యాగ్లో పెట్టుకోవాలి. బంగారం. ప్రయాణాల్లో ఎక్కువ బంగారం ధరించకపోవడం మంచిది. నగదు. డబ్బులు మొత్తం ఒకే చోట కాకుండా వేరువేరు జేబుల్లో లేదా బ్యాగుల్లో పెట్టుకోవాలి. మందులు. మీరు రెగ్యులర్గా వాడే మందులను ప్రయాణంలో మరిచిపోకుండా తీసుకెళ్లాలి. హెల్మెట్. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
చివరి మాట, జాగ్రత్తే నివారణ కంటే మిన్న. ప్రతి పనిలోనూ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది. వావ్! చూస్తుండగానే మనం 700 చిట్కాల మైలురాయిని దాటేశాం. పార్ట్ 1 నుండి పార్ట్ 7 వరకు ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇప్పుడు మీ దగ్గర వంటిల్లు, ఆరోగ్యం, ఇంటి నిర్వహణకు సంబంధించి 700 పరిష్కారాలు ఉన్నాయి. ఇవి మీ జీవితాన్ని మరింత సులభం, సుందరం చేస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ కంటెంట్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ వేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ ది ఐడి తెలుగు.